డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండింటిని అన్నిటి కూడా అవసరం అవుతాయి. ఇక్కడ మనకి ఈ యొక్క ఏ నక్షత్రంలో వీళ్ళు ఏ వాదంలో పుట్టారు, వీళ్ళ రాశి ఏంటి, వీళ్ళ లగ్నం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి పేరు పెట్టాలన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే పేరు పెట్టాల్సి ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్. డేటు 2 డిజిట్ ఉంటుంది మ్యాక్సిమం, అండ్ మంత్ కూడా మ్యాక్సిమం 2 డిజిట్ ఉంటుంది, ఇయర్ మాత్రం 4 డిజిట్ ఉంటుంది, టోటల్గా 8 డిజిట్. ఈ మొత్తం కూడినప్పుడు ఒక 2 డిజిట్ నెంబర్ వస్తుంది. దీన్ని సింగిల్ డిజిట్ చేసినప్పుడు నెంబర్ వస్తుంది. అంటే 9 నెంబర్లు, ఇక్కడ 9 గ్రహాలు అనమాట. మామూలుగా మనకు ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 to 9 నెంబర్స్, అవి నవగ్రహాలకి ప్రతిరూపాలయ్యి 9 నెంబర్లు. మనం ఈ యొక్క నవగ్రహాల తాలూకు ఇందులో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఆ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి నేమ్లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తామండి మనం. ఇక్కడ ఈ యొక్క నేమ్ తాలూకు మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి టోటల్ లెటర్స్ ఎన్ని ఇవ్వాలి, వోవెల్స్ టోటల్ ఎంత ఇవ్వాలి, కాన్సనెంట్ టోటల్ ఎంత రావాలి, మొత్తం దీని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్స్ని మనం ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏ నెంబర్ అయితే డేట్ వచ్చేసరికి రూలింగ్ నెంబర్ అవుతుంది, సింగిల్ డిజిట్. డేట్ తాలూకు సింగిల్ డిజిట్ రూలింగ్ నెంబర్ అవుతే ఈ మొత్తం టోటల్ డేటు, మంత్, ఇయర్ దీని మొత్తం కూడినప్పుడు వచ్చే 2 డిజిట్ ఏదైతే సింగిల్ డిజిట్ చేస్తామో అది డెస్టినీ అవుతుంది. ఈ డెస్టినీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా డెస్టినీ అంటే మీనింగ్ తెలుసు మనకి, మన యొక్క గమ్యస్థానము. మన గమ్యస్థానానికి మనం వెళ్ళాలంటే మనం ఏ ట్రైన్ ఎక్కాలో అదే ట్రైన్ ఎక్కితే మన గమ్యస్థానానికి వెళ్ళగలం. లేదు మనం ఎక్కవలసిన ట్రైన్ కాకుండా వేరే ట్రైన్ ఎక్కామంటే మనం వెళ్ళవలసిన గమ్యానికి ఎప్పుడు చేరుకోలేము. అదేవిధంగా డెస్టినీ ప్రకారంగానే మనం ప్రయాణం చేయాలి అంటే కనుక ఈ డెస్టినీని బేస్ చేసుకుని మనకు నేమ్ అనేది ఇవ్వాలి. ఈ డెస్టినీ అనేది 1 to 9 నెంబర్స్లో వస్తుంది ఎవరికైనా. ఈ 1 to 9 నెంబర్స్లో వచ్చినప్పుడు 1 నెంబర్కి ఏ విధంగా పేరు ఇవ్వాలి, 2 నెంబర్కి డెస్టినీకి ఏ పేరు ఇవ్వాలి, 3 నెంబర్కి ఏ విధంగా పేరు ఇవ్వాలి. అలాగా ఈ 9 నెంబర్స్ తాలూకు ఒక్కో నెంబర్కి ఒక్కోలాగా ఉంటుంది. వాటికి ఎలాంటి ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, ఎలాంటి పేరు ఇవ్వాలి అనేది ఆ యొక్క డెస్టినీని బట్టి బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం నేమ్ ఇవ్వటంలో. ఇది నేమ్ ఇచ్చేటప్పుడు కూడాను ఇక్కడ 14 డైమెన్షన్ అని చెప్తున్నాం. 14 డైమెన్షన్ అంటే ఏంటంటే నవగ్రహాలు మరియు పంచభూతాలు. నవగ్రహాలు 9, పంచభూతాలు 5. ఈ 9 + 5 అంటే 14. 14 అంటే అదే 14 డైమెన్షన్. ఇక్కడ ఈ 14 డైమెన్షన్ ఎందుకు మేము మెన్షన్ చేస్తున్నామంటే 9 గ్రహాల తాలూకు వైబ్రేషన్, దాని యొక్క శక్తిని ఇందులో ఇవ్వాలి. పంచభూతాల తాలూకు అనుకూలతని ఈ నేమ్లో ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడు మాత్రమే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా నేమ్ వస్తుంది. అప్పుడు మాత్రమే మన డెస్టినీని మనం రీచ్ అవ్వచ్చు. రీచ్ అవ్వడానికి తగినటువంటి శక్తిని వీళ్ళకి అందిస్తుంది. యొక్క పాజిటివ్, ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే పాజిటివ్ సౌండ్ ఎప్పుడైతే మనకు అనుకూలంగా వచ్చిందో అది మన యొక్క ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వెనక్కి చూడక్కర్లేదు. వాళ్ళ డెస్టినీని వాళ్ళు రీచ్ అవ్వాలంటే కనుక ఈ పాజిటివ్ సౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేమ్ ఉంటే కనుక నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్ సౌండ్ని మనం సరిచేసి పాజిటివ్గా చేంజ్ చేయటం వల్ల వాళ్ళ యొక్క లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయండి. ఇదంతా కూడా చాలామంది ఋషులు, మహర్షులు దీని మీద రీసెర్చ్ చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని కూడా దీనికోసం అంకితం చేసి మనకి కేపీ ఆస్ట్రాలజీ అని, కీరో మహేష్ వీళ్ళంతా కూడా మనకి ఒక మంచి సబ్జెక్ట్ అందించారు. ఈ సబ్జెక్ట్ యొక్క ఫలాలను మనం అందించాలి ప్రతి ఒక్కరికి కూడా అనేది మా ఉద్దేశము. ఈ యొక్క ఉద్దేశాన్ని అందరికీ మేము చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నామండి. మీకు కనుక ఈ సబ్జెక్ట్ అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అది మీరు ఏ కామెంట్ చేసినా మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఏదైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఉంటే కనుక అందిస్తాం, ఉపయోగం లేనప్పుడు మేము దీని గురించి మాట్లాడము. ఎందుకంటే దీని మీద నేను స్టడీ చేసిన ప్రకారంగా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది మేము నమ్మాము కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నామండి. మీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది. కాబట్టి ఇది ఫాలో అవడం అనేది మీకు మంచిదని మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.